తెలంగాణ ప్రజల తలరాత మార్చే ఎన్నికలన్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కాంగ్రెస్ బీజేపీలకు రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు వినోద్ కుమార్. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో అన్ని సమస్యలేనని చెప్పారు. అలు పెరగని పోరాటంతో తెలంగాణ సాధించిన కేసీఆరే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. పార్లమెంటు ఎన్నికలు ఇప్పుడే గులాబీ జెండా ఎంపీలు ఢిల్లీలో ఉండాలి. ఎందుకంటే మన సమస్యలు మనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లోపల కేవలము 5 ఎంపీలము గెలిచి ఢిల్లీకి పోయి ఉద్యమం నడిపి తెలంగాణ తెచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. గులాబీ జెండా పుట్టినరోజు 24 ఏళ్ల కింద రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే పార్లమెంట్ లో 272 మంది ఎంపీలు ఉంటేనే తెలంగాణ వస్తుంది. అది బీజేపీకి ఉంటాయి, కాంగ్రెస్ కు ఉంటాయి, టీఆర్ఎస్ కి ఎక్కడ ఉంటాయి. 17 టీఆర్ఎస్ గెలిచా కూడా తెలంగాణ ఎట్లా వస్తుందని చెప్పి మాటలు మాట్లాడినరు. ఇది మొదటి ప్రశ్న కాదు. ఒకరున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా కూడా గులాబీ జెండా ఇలా బుల్లెట్ ఇది.